వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎట్లుంది? అంగన్వాడీ, ఆశా వర్కర్లు, సర్వేలంటూ ప్రభుత్వ టీచర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు. నిజంగా ప్రభుత్వం 1వ తారీఖు వాళ్ళ అకౌంట్లలో జీతాలు పడతాయి అని చెప్పిన తర్వాత ఎంతవరకు వాళ్ళ అకౌంట్లలో జీతాలు పడుతున్నాయి? ఎంతవరకు ఉద్యోగులకి ఈఎస్ఐ, పిఎఫ్ బెనిఫిట్స్ అందుతున్నాయి? అదే మనం ఇవాళ మాట్లాడదాం. ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది, దాదాపు 2 నెలల నుంచి ఆశాలకి, అంగన్వాడీలకి జీతాలు లేవు. ఎలక్షన్ టైంలో జీతాల పెంపు విషయం పక్కన పెడితే 2 నెలలు అవుతుంది వాళ్ళకి జీతాలు అందక. కేవలం ఆశాలు, అంగన్వాడీలు మాత్రమే కాదు, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి, ప్రభుత్వ కాలేజీలో పనిచేసే వాళ్ళకి జీతాలు లేవు. ఇక సెక్రటరేట్ మనం తీసుకున్నా, లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీసుకున్నా, ఇక ప్రభుత్వానికి సంబంధించిన 31 డిపార్ట్మెంట్లో దాదాపు 4,94,360 మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం కాంట్రాక్ట్ బేస్నే తీసుకుంది. ఏజెన్సీలకు అకౌంట్లో డబ్బులు వేస్తే ఆ డబ్బులు వీళ్ళు ఉద్యోగులకు చెల్లించాలి. మరి అక్కడ ఏం జరుగుతుంది? ఒకసారి ఇదే ఇష్యూ మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు ఉద్యోగులు జీతాలు అందక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏందో ఒకసారి వినండి. ఫస్ట్లో మాకు వేతనం లేదండి, 500 అలా వివో నుంచి తీసుకునే వాళ్ళం. అంటే సమైక్య గ్రూపులు ఒక వెలుగు అని ఇది వరకు ఉండే, దాని నుంచి మేము వివోఏలు అంటే గ్రామ దీపికలు అంటారు, తెలుగులో గ్రామ దీపికలు అంటారు, తర్వాత వివోఏలు అంటారు, ఆర్పీలు అంటారు. అలా మమ్మల్ని అదొక పేరుగా అలా ఉంటారు. మేము ఒక సంఘాల కోసం చాలా పథకాలు తీసుకొని వస్తున్నాం. మీకు కూడా పని పెరిగినట్టుంది. చాలా పని అండ్ ఆన్లైన్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి, ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోతుంది. మేము చదువుకున్న చదువులకి ఈ ఆన్లైన్ పనులకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఆన్లైన్ డ్యూటీలు లేకుండా ఉంటే బాగుంటుంది. మాకు గ్రేడింగ్ ఇస్తున్నారు, ఆన్లైన్ డ్యూటీలు అంటున్నారు, మళ్ళీ అకౌంటింగ్ అని, లోకోస్ అని, ఇవన్నీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పని భారం ఎక్కువ అవుతుంది. జీతాలు చూస్తే 5,000, సెల్ఫ్ నుంచి 5,000, మరీ తక్కువ అవుతుంది. మాకు పని భారం ఎక్కువ అవుతుంది. అందుకే మేము రేవంత్ సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మా పని చూసన్నా మా కష్టాన్ని గుర్తించి మాకు కొంచెం అంత జీతాలు ఇచ్చే ఏర్పాటు పెంచమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మేము ఉండబట్టే కదా ఈ జనాలు, ఇక డోక్రా మహిళలు ఇంతమంది వచ్చారంటే మేము విలేజ్ నుంచి మేము ఇంటింటికి తిరిగి మా తరపు నుంచి ఒక్కొక్క సమైక్య నుంచి ఒక్కొక్క 25 గ్రూపులు అంటే 250 మంది, 350 మంది అలా ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చేది మేము కష్టపడేది మేము. అది ఆ సార్కి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మా జీతాలు అయితే పెంచట్లేదండి, 18,000 చేస్తానన్నాడు. ఇంతవరకు అయితే అమలు కాలేదు. జీతాలు కూడా ప్రతి నెల 1వ తారీఖు పడుతున్నాయి. 1వ తారీఖు ఖచ్చితంగా పడాలి. మాకు 18,000 జీతం కావాలి, మళ్ళీ ఇన్సూరెన్స్ కావాలి, అవి మాత్రం ముఖ్యంగా కావాలి. సీతక్క అనౌన్స్ చేసింది కదా మా 1వ తారీఖు వరకు జీతాలని, జూన్ 1 అమలు కావట్లేదు. ఈ నెల ఇప్పుడు ఈరోజు 9వ తారీఖు, ఇంతవరకు కూడా జీతాలు రాలేదు. మాకు మాత్రం ముందు జీతాలు 1వ తారీఖు పడాలి, 18,000 వేతనం కావాలి. ఎన్ని నెలల నుంచి పెండింగ్ ఉందమ్మా జీతాలు? నెల నుంచి పెండింగ్. ఈ నెల పోయిన మే నెల పెండింగ్, ఇంకా పడలేవు మే జీతాలు. కానీ మేము చేసే ఎల్సిడిసి సర్వే, పల్స్ పోలియో సర్వే, అవి కూడా డబ్బులు రావట్లేదు. అవి కూడా డబ్బులు రావాలి. శ్రమకు తగిన ఫలితం లేదు, శ్రమకు తగిన జీతం లేదు. అమలు చేస్తా అంటుంది కానీ అందరికి చేస్తుంది, కానీ ఆశాల కడుపు వరకు నిరాశ చేస్తున్నాడు. కానీ డ్యూటీలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తున్నాయి. చేయక తప్పదు. చేస్తాం, మాకు నమ్మకం ఉంది, సార్ చేస్తారనే నమ్మకం ఉంది. సరే, ఒక గత ప్రభుత్వంలో చేశారు, కేసీఆర్ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా. ఈ వాళ్ళ జీతాలు అందక వాళ్ళు పడుతున్న తిప్పలు విన్న తర్వాత ప్రభుత్వం దగ్గర శ్రమ దోపిడీ జరుగుతుంది ఉద్యోగులకు సంబంధించి అని కనిపిస్తుంది. ఒక పక్క నిరుద్యోగుల ఇష్యూ, ఇంకో పక్క ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు. ఇట్లా దాదాపు 4 లక్షల పై మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇవాళ తిప్పలు పడే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకు సంబంధించిన ఏజెన్సీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించక, ఆ ఏజెన్సీలు వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేయక, ఇంకొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఏజెన్సీలకు డబ్బులు చెల్లించిన ఏజెన్సీలు కోతలు విధించి వాటాలు సరిగా గట్టక కాంట్రాక్ట్ ఉద్యోగులు నిండా ముంచే పరిస్థితి. అందులో వాళ్ళకి దక్కాల్సిన బెనిఫిట్స్ కూడా దక్కుతలేవు. మెయిన్గా ఈఎస్ఐ,
సో ఈఎస్ఐకి సంబంధించిన హెల్త్ ఏదైతే ఉంటుందో సో దానికి ఏజెన్సీలు పిఎఫ్ కట్టినప్పుడే ఈఎస్ఐ అనేది ఇస్తుంటారు. సో ఆ ఈఎస్ఐకి సంబంధించిన హెల్త్ అష్యూరెన్స్ ఇవాళ ఎంప్లాయీస్కి లేకుండా పోయింది. అండ్ పిఎఫ్తో పాటు వాళ్ళకి సంబంధించిన బీమా, ఎవరైతే సర్వీస్లో ఉండే ఉద్యోగి చనిపోతే ఈపీఎఫ్కి సంబంధించిన బీమా వాళ్ళకి 7.5 లక్షలు వస్తుంది వాళ్ళ కుటుంబానికి. సో వీళ్ళు సరిగ్గా చెల్లింపులు చేయకపోతే ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఉద్యోగులకు అలాంటి సిచ్యువేషన్, అట్లాంటి బీమా దూరం అవుతుంది. సో హెల్త్ సంబంధించిన అష్యూరెన్స్ పోయింది అండ్ బీమా సంబంధించిన అష్యూరెన్స్ పోయింది. తర్వాత వాళ్ళు కనుక ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు పిఎఫ్ సంబంధించిన బెనిఫిట్ ఆర్థికంగా వాళ్ళు ఎంతో కొంత సస్టైన్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం సరిగా చెల్లింపులు లేక, ఏజెన్సీలను పట్టించుకోక, ఏజెన్సీల పైన ప్రభుత్వాధికారులకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళకి చౌన వట్టనట్టు వ్యవహరిస్తుంటే దానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఇవాళ లేవు. సో పిఎఫ్కి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఉద్యోగులకు అందలేవు. ఏంది అంటే పిఎఫ్లు కూడా ఆ ఏజెన్సీలు కట్టని పరిస్థితి. సో దాదాపు 10,000 20,000 కాదు 4.5 లక్షల మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంది? సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళకి చెప్పకుండానే, ఇంకా బీమాకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే, బీమాకు సంబంధించిన కేవైసీలు కంప్లీట్ చేయకుండానే బీమా అనే పేరు మీద వాళ్ళ జీతాల్లో కోతలు విధిస్తున్నారు. సో బీమాకు సంబంధించిన ఇప్పటి వరకు ఎట్లాంటి అప్లికేషన్స్ చేయదు, ఎట్లాంటి కేవైసీలు కావచ్చు, లేదంటే ఎటువంటి ఫార్మాలిటీస్ కూడా ఉద్యోగులు కంప్లీట్ చేయలేదు. కానీ వాళ్ళ జీతాల నుంచి మాత్రం కొంతవరకు డబ్బులు ప్రభుత్వం కట్ చేయడం ఈ నెల నుంచి స్టార్ట్ చేసింది. మరి ఈ నెల నుంచి స్టార్ట్ చేసిందంటే బీమా వస్తుంది అని ఆలోచించే ఉద్యోగులకు అందరికీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఇట్లా నిరుద్యోగులందరూ ఒక పక్క ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకో పక్క వయోపరిమితి పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన మళ్ళీ బెనిఫిట్స్ వీళ్ళు ఎప్పుడైతే రిటైర్ అయిపోతారు, రిటైర్కి సంబంధించిన బెనిఫిట్స్ ఇవ్వాలి. ఆల్రెడీ దాదాపు 1,200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి బెనిఫిట్స్. సో ఇట్లా ఆ బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే మళ్ళీ వీళ్ళు రిటైర్ అవుతారు, ఈ బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ కలిపి ప్రభుత్వానికి ఆర్థిక భారం అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అందుకనే ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్లు ఇవ్వక, రిటైర్మెంట్ ఏజ్ పెంచి ఉద్యోగం చేయలేమో అనుకునే వాళ్ళకు కూడా మళ్ళీ ఉసబెట్టి ఉద్యోగాలు చేయించే పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వంలో. సో పోనీ ఉద్యోగాలు చేసిన వాళ్ళకి నెలవారీ జీతాలు వస్తాయంటే ఆ జీతాలు కూడా సకాలంలో చెల్లించని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. సో ఇట్లా నిరుద్యోగులు ఒకవైపు ఎప్పుడెప్పుడు జాబ్ క్యాలెండర్ వేస్తారా, అండ్ వేసినవి మొన్న ఎస్ఐ వేసిన 5,000 ఎట్లా వేస్తారు, 25,000 వేయాలి అదే ప్రభుత్వం ఇస్తుంది అని ఇంకో పక్క ధర్నాలు చేసే సిచ్యువేషన్. సో ఒక పక్క నిరుద్యోగులు, ఇంకో పక్క ప్రభుత్వంలో చేస్తున్న ఉద్యోగులు. ఆశాలు అంగన్వాడీలు అయితే వచ్చే నెల 10వ తారీఖున ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం హామీలు పక్కన పెడితే కనీసం వాళ్ళకి పెండింగ్లో ఉండే బిల్స్ లేక, సో వడ్డిచ్చిన తర్వాత ఆ ఫుడ్కి సంబంధించిన బిల్లు లేక, అద్దె భవనాలకు సంబంధించిన టీచర్లే అద్దెలు చెల్లించుకొని ఆ బిల్లులు రాక, అండ్ వాళ్ళకి ప్రతి నెల జీతం అకౌంట్లో పడక. సో ఇంకో పక్క ఆశాలు అంగన్వాడీలో 10వ తారీఖు ధర్నా, ఇంకో పక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏజెన్సీల పైన ఎప్పుడు వ్యతిరేకత కనిపిస్తూనే ఉంటుంది. పోయిన నెల సెక్రటరియట్లోనే వాళ్ళు ధర్నా చేసిన పరిస్థితి ఏజెన్సీలకు వ్యతిరేకంగా. అయినా కూడా ఏమైనా స్పందన ఉందా అంటే ఈ నెల ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అకౌంట్లో జీతం పడలేదు. సో అది ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగుల పట్ల. సో ఇదే సిచ్యువేషన్ ఇంకోవైపు ఆర్టీసీ చూస్తే, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలి మమ్మల్ని అని ఒక డిమాండ్ పెట్టారు. సో దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు ఆ విలీనం చేస్తాం, దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు మాకని చెప్పుకొని నెట్టుకొని వస్తుంది తప్ప విలీనంకి సంబంధించి ఇప్పటి వరకు అడుగు ముందుకేయలేరు. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను మళ్ళీ విలీనం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో దాన్ని దాటివేసే కార్యక్రమమే మళ్ళీ చేస్తామని చెప్పుకుంటున్నారు. కానీ ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం ఈ ఇష్యూలో చాలా సీరియస్గానే ఉన్నారు. సో ఎట్లయితే అంగన్వాడీల ఆశలకు ధర్నాకు పిలుపునిచ్చారో ఆర్టీసీ ఉద్యోగులు కూడా మళ్ళీ త్వరలోనే ఒక దీక్షలకి కూర్చునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇట్లా అస్తవ్యస్తంగా ఉంది అధికారుల పాలన అండ్ దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించిన ప్రభుత్వం తీరు. ఎప్పటికప్పుడు మేము ఫస్ట్కి జీతాలు వేస్తాం, సో దీనికి సంబంధించి ఉద్యోగులకి బాధ లేదు, ఇబ్బంది లేదని చెప్పుకొస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది జీరోగానే కనిపిస్తుంది. సో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం సార్ ఫస్ట్కి జీతాలు లేకపోతే మీ పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పిన యాక్షన్కి మాత్రం రియాక్షన్ గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు. సో మరి దీనిపైన మళ్ళీ ఏం మీటింగ్లు పెడతారనేది చూడాలి.